మనిషి తాను కావాలనుకున్న విధంగా కాగలడు. మానవుడు ఏకాగ్రత ద్వారా తన బాహ్య అంతర ప్రకృతిని మార్చుకోగలడు. ఒక దృఢమైన మనస్సున్న మనిషి తాను కావాలనుకున్న విధంగా కాగలడు. పరిమితమైన మానవ వ్యక్తిత్వాన్ని ధ్యానం ద్వారా గొప్పగా విస్తరించవచ్చు. మీరు కళ్ళు మూసుకొని మీలో ఉన్న ఆత్మ విస్తారతను అనుభూతం చేసుకోగలిగినప్పుడు, మీరు ఆ చేతనను చాలా కాలం నిలిచి ఉండేలాగా చేయగలిగితే, అప్పుడు మీకు ఏ విధమైన వ్యక్తిత్వం ఉండాలని భగవంతుడు ఉద్దేశించాడో ఆ వ్యక్తిత్వం మీకు ఏర్పడుతుంది. జాగ్రత్తావస్థలోని మీ అనుభవం మీ చైతన్యంలో ప్రాబల్యం వహించింది. కాని గాఢమైన నిద్రలో ఈ మాంస శరీరపు పరిమితుల నుండి మనిషికి స్వేచ్ఛ లభించినప్పుడు, మీరు సత్యంతో మీ నిజమైన వ్యక్తిత్వంతో సంసర్గం ఏర్పడి ఉన్నవారు. నేను అనంతుణ్ణి, నేను ప్రతిదానిలో భాగాన్ని అన్న అవచేతన అధిచేతనల సాక్షాత్కారంతో మీ దృక్పథం మారుతుంది. దివ్యమైన అవగాహనతో మీ చైతన్యం విస్తరిస్తూ ఉంటే మీ వ్యక్తిత్వం మరింత ఎక్కువ ఆకర్షణీయంగానూ శక్తివంతంగానూ అవుతుంది. మీ శీలం ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి చెందుతుంటే మీరు దాదాపు ఏ ఛాయ ఉన్న వ్యక్తిత్వాన్ని అయినా ధరించగలరు. మనస్సు పరిమితులు లేనిది. మీరు ఆధ్యాత్మికంగా వృద్ధి నొందుతూ ఉంటే, మీ ఆంతరిక జీవనం శరీర చైతన్యం నుంచి విడిపడుతూ ఉంటే, మీరిక అహంకారపూరితంగా శరీరానికి బద్ధులవరు. మాటల్లో వర్ణించలేని స్వాతంత్రాన్ని మీరు తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకోకూడదు. అందుకు బదులుగా మీరు కావలసినప్పుడల్లా మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోగలిగి ఉండండి. నా జీవితంలో నేను అనేకమైన వేరువేరు పనులు చేశాను. కేవలం సరదా కోసం. నేను డబ్బును పెట్టుబడి పెట్టాను. నేను సంగీత కళాకారుడిగా, ఒక కాంట్రాక్టరుగా, వంటవాడిగా పనిచేశాను. వాస్తవానికి ఇప్పటి మీ వ్యక్తిత్వంతో మీరు తాదాత్మ్యం చెందుతూ పరిమితులను అంగీకరించకుండా ఉంటే మీరు దేన్నైనా సాధించవచ్చు. నేను ఇది చెయ్యలేను, అది చెయ్యలేను అంటూ నాతో మీరంటే నేను దాన్ని నమ్మను. మీరు ఏ పని చేయాలని గట్టిగా నిశ్చయించుకుంటే అది మీరు చేయగలరు. భగవంతుడు ప్రతి ఒక్కదాని తాలూకా సమస్తం. ఆయన ప్రతి రూపం మీలో ఉంది. ఆయన ఏదైనా చేయగలడు. మిమ్మల్ని మీరు ఆయన అక్షయ ప్రకృతితో తాదాత్మ్యం చెందడం నేర్చుకుంటే అలాగే మీరు చేయగలరు. మీకు ఆరోగ్యం, సంపద, ప్రపంచం నుంచి మీరు కోరేది ప్రతి ఒక్కటి మీకు ఉన్నప్పటికీ కూడా మీకు దుఃఖాన్ని తెచ్చిపెట్టే ఏదో ఒక భ్రాంతి ఎల్లవేళలా ఉంటుంది. ఈ ప్రపంచానికి చెందినదేదీ శాశ్వతం కాదు. భగవంతుడు ఒక్కడే శాశ్వతం. మీలో ఉన్న ఆయన సత్తా తాలూకు అభివ్యక్తిని, మీ నిజమైన ఆత్మ వ్యక్తిత్వాన్ని మీరు వికసింపచేసుకుంటే మీరు కోరిన దాన్ని దేన్నైనా మీరు ఆకర్షించగలుగుతారు. ఒక కళాకారుడిగానో, వ్యాపారవేత్తగానో లేదా ఒక రచయితగానో మరే విధమైన వ్యక్తిత్వాన్నైనా మీరు వృద్ధి చేసుకోవాలని ప్రయత్నిస్తే అది త్వరలోనే మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. ఎందుకంటే అన్ని మానవ వ్యక్తీకరణలకు పరిమితులు ఉన్నాయి. మీరు సఫలత, డబ్బు, కీర్తి ప్రతిష్టల వెంటపడి వాటిని సాధించవచ్చు. కానీ ఎల్లప్పుడూ ఏదో లోపం, అనారోగ్యం కావచ్చు, కావలసినంత ప్రేమ లేకపోవచ్చు, లేదా మరొకటేదైనా కావచ్చు మిమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది. ఉత్తమ మార్గం ఏమిటంటే ఇలా ప్రార్థించండి: ఈశ్వరా, నిన్ను గురించిన జ్ఞానంతో నన్ను సంతోషపరచు. ప్రాపంచిక వాంఛలన్నిటి నుంచి నన్ను విముక్తిని చెయ్యి. అన్నిటికన్నా ఎక్కువగా జీవితపు సంతోషకరమైన, బాధాకరమైన అనుభవాల కంటే ఎక్కువ కాలముండే నీ ఆనందాన్ని నాకు ప్రసాదించు. థ్యాంక్ యూ.